దిగువ లోకంలో ఏమి ఉంటుంది? హిందూ మతం చెబుతున్న విషయం ఏంటి? హిందూ విశ్వశాస్త్రంలో దిగువ లోకాలను పాతాళాలు అని కూడా పిలుస్తారు. భూమి క్రింద ఉన్న 7 లోకాల శ్రేణి, ప్రతిదాని సొంత ప్రత్యేక లక్షణాలు, నివాసులు ఉన్నారు. ఈ లోకాలను తరచుగా వివిధ స్థాయిల బాధ, ఆనంద ప్రదేశాలుగా వర్ణిస్తారు. ఇక్కడ జీవులు వారి కర్మ ఆధారంగా నివసిస్తాయి. మరి ఆ లోకాలు ఏంటి? ఈరోజు తెలుసుకుందాం రండి. అతల లోకం, ఇది భూలోకంలో తర్వాత ఉన్న లోకం. అన్నింటిలో 8వది. దైత్యులు, దానవులు, నాగులు ఇక్కడ తమ భార్యలతో సంతోషంగా నివసిస్తున్నారు. మాయా వాస్తుశిల్పి శక్తులచే సృష్టించబడిన రాజభవనాలు, వైభవ ప్రదేశాలు ఉన్నాయి. మాయా కుమారుడు బాల సామ్రాజ్యం ఇక్కడ విస్తరించి ఉంది. వితలా లోకం, ఇది అన్నింటిలో 9వ లోకం. భూమి తర్వాత 2వ లోకం. వైశ్యుల జన్మస్థలం. ఇందిరాదేవి సంపద దేవత స్థానం. మాయా కుమారుడు బాల తన 96వ మాయా ప్రభావాలతో ఇక్కడ విద్యార్థులతో నివసిస్తున్నాడు. మంచి ఆత్మలు, రాక్షస ఆత్మలు రెండూ ఇక్కడ నివసిస్తాయి. బాలుడి ఆవలింత నుంచి పుంశాలి స్త్రీలు వచ్చి పురుషులతో ప్రేమలో మునిగిపోతారు. సుతల లోకం, ఇది 10వ లోకం. భూమి తర్వాత 3వ లోకం. వామనుడు బలి తలపై తన పాదం ఉంచి అతన్ని బహిష్కరించిన తర్వాత బలి చక్రవర్తి ఇంద్రుని స్థితి వైభవంతో ఇక్కడ నివసిస్తున్నాడు. రానున్న మన్వంతరంలో స్వర్గంలో ఇంద్ర పదవిని అలంకరించనున్నాడు. తలతల లోకం, ఇది భూమి తర్వాత 4వ లోకం. అన్నింటిలో 11వది. రాక్షస శిల్పి పాండవుల కోసం మాయా సభ నిర్మించిన మాయాసురుడు ఇక్కడ శ్రీహరి అనుగ్రహంతో మహారుద్రుని రక్షణలో నివసిస్తున్నాడు. అతను అనేక అద్భుతమైన భవనాలు నిర్మించాడు. మహాతల లోకం, ఇది భూమి తర్వాత 5వది. అన్నింటిలో 12వది. కాళీయ, తక్షక, సుసేన మొదలైన నాగులు ఇక్కడ నివసిస్తున్నారు. వారు గరుడికి నిరంతరం భయపడుతూ కోపంగా ఉంటారు. అయినప్పటికీ వారు ఇక్కడ చాలా ఆనందంగా జీవిస్తారు. రసతల లోకం, ఇది 13వ లోకం. భూమి తర్వాత 6వ లోకం. తిథి కుమారులు, రాక్షసులు తమ కుటుంబాలతో ఇక్కడ గుహలలో నివసిస్తున్నారు. వారి సమయాన్ని ఘోరమైన సుఖాలతో గడుపుతారు. ఈ లోకంలో నివసించే శ్రీహరి భక్తులకు సహా దైత్యులకు కూడా వారు భయపడతారు. ఈ లోకం భూమిని లేదా పృథ్వీ మూలకాన్ని ఉత్పత్తి చేసింది. శతయోధ సమయంలో శ్రీహరి కుక్క రూపంలో ఉన్నాడు. ఇక్కడ అతన్ని ఆ రూపంలో పూజిస్తారు. ఈ లోకం 4 కులాలను ఉత్పత్తి చేసింది. పాతాళ లోకం, ఇది అన్నింటికంటే దిగువ ఉన్న లోకం. వాసుకి, కాళికే, ధనుంజయుడు మొదలైన నాగులు ఇక్కడ నివసిస్తున్నారు. నాగుపాములకు ఫణి, వాటి పడగపై రత్నం ఉండటం వల్ల ఈ లోకంలో ప్రకాశవంతంగా ఉంటుంది. ఇది నివసించే నాగులచే ప్రకాశిస్తుంది. నాగులు కోపంగా ఉంటారు, కానీ ఆనందంలో జీవిస్తారు. పాతాళలోకం భౌతిక ప్రపంచానికి భిన్నంగా ఉంటుంది. ఇది ఆనందాలను ఆస్వాదించడానికి అవసరమైన అన్ని విలాసాలను కలిగి ఉంటుంది.